మోదీకి చెప్పండి. ఎస్, మీరు చెప్పిందే చేశాం. మీ ఉగ్ర విన్యాసాన్ని బరువెక్కిన గుండెలతో చవి చూశాం. కన్నీళ్లు ఇంకిన కళ్ళతో, జీరబోయిన గొంతుతో మీరు చెప్పిందే చేశాం. మీ మాట తప్పకుండా పాటించి మా మోదీకే చెప్పాం. పెహల్గామ్ లో మా కళ్ళ ముందు మీరు చేసిన మారణ హోమాన్ని జీవం కోల్పోయిన కళ్ళతో వివరించి మరీ చెప్పాం. మతం అడిగి మరీ మా నుదుట కుంకుమలు తుడి చేసిన మీ తీరును ఎక్కి ఎక్కి ఏడ్చి మరీ చెప్పాం. మా జీవితాల్ని చిన్నాభిన్నం చేసిన మీ రక్తదాహాన్ని మా కన్నీటి సాక్షిగా చెప్పాం. కళ్ళ ముందే మా ఆత్మీయులు మీ బుల్లెట్లకు నేల కూలిన తీరుకు పగిలిన మా గుండెల్ని సాక్షిగా చూపించాం. మా మోదీకే చెప్పాం. మా బాధను చెప్పాం. మా వ్యధను చూపించాం. మా గుండెల్లో ఎగిసిపడ్డ కన్నీటి సముద్రాన్ని చూపించాం. కశ్మీరంలో మా కళ్ళలో చిందిన రక్తాశ్రువుల్ని చూపించాం. మా గుండెల్లో అలై పొంగిన దుఃఖాశ్రువులు భరత భూమిని తాకిన తీరును చూపించాం. మీరు చెప్పిందే చేశాం. ఎస్, మీరు చెప్పింది చేసి తీరాం. మా మోదీకే చెప్పాం. ఇప్పుడు మీరు చూడండి, మీ కళ్ళు రెండు పరికించి చూడండి. మోదీ అనే మిసైల్ గర్జనలు వీక్షించండి. మీ ఉగ్ర భూమిలో మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఉగ్ర మూకలపై నరసింగమై గర్జించిన మోదీని చూడండి. మీ నీడలో పెరిగిన టెర్రరిస్టు మూకల ఛిద్రమైన శరీరాలను చూడండి. మీ భూమిలో కాలు పెట్టి రెప్పపాటులో మిమ్మల్ని మట్టి కరిపించిన యోధుడైన మోడీని చూడండి. ముందే చెప్పి మరీ చావు దెబ్బ కొట్టిన మోదీని చూడండి. భారతీయులందరి తరపున పోరాడిన మోదీని చూడండి. మీరు మా నుదుట కుంకుమను చెరిపేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో యావత్ దేశం మాకు సింధూరాన్ని దిద్దిన అద్భుత క్షణాల్ని చూడండి. మేరా భారత్ మహాన్ అని నినదిస్తున్న అశేష భారతాన్ని చూడండి అంటున్నారు ఆ రోజు పెహల్గామ్ లో ఆత్మీయుల్ని కోల్పోయిన మహిళా మణులు. ఎస్, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి భరత జాతి ఉద్వేగ భరితమైన జవాబు. భరత మాత నుదుట మన మహిళలు దిద్దిన వీర తిలకం. మోదీకి చెప్పండి అన్నారు. పహల్గామ్ లో అమాయక భర్తల నుదుట తూటాలు కాల్చి వారి భార్య కళ్ళల్లోకి చూసి ఎగతాళిగా నవ్వుతూ అన్నారు, టెల్ మోడీ. ఇది కేవలం పదం కాదు, ఇది ఒక అవమానం, ఒక సవాల్. ప్రధానమంత్రి కాదు, దేశం మొత్తానికి విసిరిన సవాల్. మరి ఈ రోజు భారత్ ఆ సవాల్ కి సమాధానం చెప్పింది. ధైర్యంతో, సాహసంతో, గౌరవంతో. అర్ధరాత్రి భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఇది పేరు కాదు, ఇది ఒక అర్థం, పరమార్థం. సింధూర్ భార్య భర్తల బంధానికి ప్రతీక. సింధూరం భర్తను పోగొట్టుకున్న మహిళకు దూరమైన భవిష్య చిహ్నం. ఈ దాడికి సింధూర్ అని పేరు పెట్టింది భారత్. అందరి మహిళల తరపున తమ సింధూరాన్ని కోల్పోయిన భార్యలకు నివాళిగా దిద్దే వీర తిలకం. మరింత గర్వించాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ నడిపింది మహిళలు. అవును, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషి గర్వంగా, సగర్వంగా దేశపు బంగారు బిడ్డలుగా ఈ ప్రతీకార యాత్రను నడిపించారు. చేతిలో గన్ తీసుకున్నారు. గుండెల్లో బాధతో, నాట్ ఫర్ రివెంజ్ బట్ ఫర్ రాష్ట్ర ధర్మ. వారు అమాయకుల కన్నీటిని పంటి బిగువున బంధించి ఆకాశంలో సమాధానంగా మారారు. మీడియాతో మాట్లాడినప్పుడు గొంతు బిగ్గరగా ఎత్తలేదు, అతిశయోక్తి లేదు. కేవలం నిటారుగా నిలబడి చెప్పారు, ఇది మా పని కాదు, మా బాధ్యత. ఈ రోజు భారత్ చేసింది కేవలం దాడి కాదు, తన విలువలను తిరిగి తెచ్చింది, ఒక గౌరవాన్ని తిరిగి తెచ్చేసుకుంది, ఒక సింధూరాన్ని తిరిగి రాసింది. ఈ రాత్రి ఈ కథ ప్రపంచం ముందు నిలుస్తుంది. చరిత్ర లిఖించుకోవాలి. పహల్గామ్ లో స్త్రీల గుండెను గాయపరిచారు. ఆ గాయం గర్జనగా మారింది. మహిళల నుండి వచ్చిన ప్రతీకార గర్జన. ఇది కేవలం మిలిటరీ స్ట్రైక్ కాదు, ఇది దేశ ఆత్మ కథ. ఆత్మకి ఈ రోజు యూనిఫామ్ ఉంది, వింగ్స్ ఉన్నాయి, మళ్ళీ గర్వంగా ధరించిన సింధూరం ఉంది. భారత జాతి దెబ్బ కొడితే ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో చూపించింది. ఈ రోజు మోడీ అదే చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ రోజు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు, హనుమంతుడే మాకు ఆదర్శం. హనుమంతుడు లంకా దహనం సమయంలో అశోకవనంలో చెప్పు, నా అంతట నేను ప్రతీకారం తీర్చుకున్నాను తప్ప నా అంతట నేను దాడి చేయలేదు. దాడి చేసి హింసించిన వారి మీద ప్రతీకారం తీర్చును అని. రామాయణంలో ఇంకొకటి కూడా ఉంటుంది, అన్యాపదేశంగా హనుమంతుడి పేరు తీసుకొచ్చారు రాజ్నాథ్ సింగ్. రామాయణంలో రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడి మీద బాణాలతో సంధిస్తున్నప్పుడు రాముడు రథాన్ని వదిలి హనుమంతుడు భుజాల మీద కూర్చొని అస్త్రాలు అంటే హనుమంతుడు ఒక రథంలా తన భుజాల మీద రాముని కూర్చోబెట్టుకుని రామరావణ బాణాలు సంధించుకుంటుంటే రావణుడు రాముడి మీద కాకుండా గతంలో జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని హనుమంతుడి మీద దాడి చేస్తాడు. భయంకరమైనటువంటి బాణాల దాడి. హనుమ శరీరం మొత్తం
రక్తం రక్తం సింధూరమయమైపోతుంది. మొత్తంగా బాణాలు ఎక్కువ పెడుతుంటే హనుమంతుడు తాను కదిలితే రామబాణం గురి తప్పకూడదు కాబట్టి భరించి పంటి బిగువున కదలకుండా రాముడికి అలా ఆసనంలో. అందుకే హనుమకి సింధూరం అంటే ఇష్టం అంటారు. హనుమ తన శరీరాన్ని రక్తమయం చేసి ధర్మం కోసం, రాజు కోసం, రాముడు కోసం నిలబడ్డు. అనుకోకుండా ఈ రోజు దాని పేరు సింధూర్. హనుమంతుడి పేరు కూడా రాజ్నాథ్ సింగ్ ప్రస్తావన. 9 చోట్ల పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో నీ ఇంటికొచ్చి, నీ నట్టింటికొచ్చి 100 మంది ఉగ్రమూకల నడ్డి విరిచి పీచమనిచి ప్రాణాలు తీసి నా దేశ వీర మహిళలు మళ్ళీ తిరిగి